చాలామంది హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్ అనేది అడుగుతున్నారనమాట. సో, దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, ఇప్పుడొచ్చేసి మనం ఎంఈటీ కాలేజ్‌లో ఉన్నామనమాట. సో, ఎంఈటీ కాలేజ్ నుంచి ఏం ఆఫర్ చేస్తున్నామంటే డిప్లొమా ఇన్ హాస్పిటాలిటీ అండ్ ఆపరేషన్ మేనేజ్మెంట్. ఇదొచ్చేసి 1 ఇయర్ కోర్స్, 6 మంత్స్ స్టడీ అండ్ 6 మంత్స్ ఇంటర్న్‌షిప్ అనమాట. సో, ఫస్ట్ 6 మంత్స్ వచ్చేసి 3 అవర్స్ పర్ డే ఫ్రమ్ మండే టు ఫ్రైడే. సో, ఖాళీ టైంలో మీరు పార్ట్ టైంకి వెళ్ళొచ్చు, లేకపోతే జాబ్ ఎత్తుక్కోవచ్చు అండ్ డిఫరెంట్ థింగ్స్ అనమాట. ఓకే. సో, ఆఫ్టర్ 6 మంత్స్ కాలేజ్ అనేవాళ్ళు మీకు ప్లేస్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇది వచ్చేసి ఇంటర్న్‌షిప్. ఓకే. సో, ఈ ఇంటర్న్‌షిప్‌లో వచ్చేసి 1200 టు 1500 సింగపూర్ డాలర్స్ అనేది మీకు సాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఫీజు వచ్చేసి నార్మల్‌గా ఒరిజినల్ కాలేజ్ ఫీ అయితే 9,000 ప్లస్ అనేది ఉంటుంది. ఓకే. సో, కానీ మన స్టెప్ టు సింగపూర్ నుంచి ఆఫర్ చేసేది వచ్చేసి 5995 అనమాట. 5,995 సింగపూర్ డాలర్. ఓకే. సో, ఇది వచ్చేసి నో హిడెన్ చార్జెస్ అగైన్. సో, ఓన్లీ 5995 అనేది పే చేస్తారు. సో, అంతే. సో, ఎందుకు ఈ కాలేజ్ అనేది అంత గట్టిగా రెఫర్ చేస్తామంటే, సో, ఈ కాలేజ్‌లో వచ్చేసి మీకు ప్లేస్మెంట్ అనేది చాలా పెద్ద హోటల్స్‌లో, అంటే స్టార్ కేటగిరీ హోటల్స్‌లో అయినా సరే, స్టార్ కేటగిరీ రెస్టారెంట్స్‌లో అయినా సరే మీకు ప్లేస్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. చిన్న కాలేజ్‌లో చదివితే మీకు చిన్నగానే ప్లేస్మెంట్స్ ఉంటాయి. సో, పెద్ద కాలేజ్‌లో చదివితే మీకు లాంగ్ టర్మ్ ఎంప్లాయ్‌మెంట్ పాస్‌కి చాలా హెల్ప్ అవుతుందన్నమాట. సో, అందుకనే మేము పెద్ద కాలేజెస్ లైక్ ఎంఈటీ కానీ, అవెంటీస్ కానీ, లేకపోతే పెద్ద పెద్ద కాలేజెస్ అనేది మేము రెఫర్ చేయడం జరుగుతుంది. ఓకే. సో, ఈ కోర్స్ గురించి ఆ ప్లేస్మెంట్ ఎలాంటి ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తారంటే, సో, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఓకే. సో, ఫ్రంట్ ఆఫీస్ అయినా సరే, హౌస్ కీపింగ్ అయినా సరే, లేకపోతే ఫుడ్ అండ్ బెవరేజ్ అయినా సరే. ఓకే. సో, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. దాని ప్రకారం మీకు డిపెండ్స్ ఆన్ అవైలబిలిటీ. సో, దాని ప్రకారం మీకు ప్లేస్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే స్టెప్ టు సింగపూర్ టీమ్‌ని కాంటాక్ట్ అవ్వండి. సో, ప్రతిదీ డిస్కస్ చేద్దాం. మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, సో, తర్వాత మీ బడ్జెట్ ఏంటి, ఓకే, మీ ఇంట్రెస్ట్‌ని బట్టి కోర్స్ అనేది మేము ఆఫర్ చేస్తాం. సో, నాట్ ఓన్లీ హాస్పిటాలిటీ, సో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేది మేము ఆఫర్ చేస్తున్నాం అనమాట. సో, దాన్ని బట్టి మేము డిస్కస్ చేద్దాం. ఓకే. సో, మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ, డౌట్స్ కానీ ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా మాకు కాంటాక్ట్ అవ్వండి. సో, డీటెయిల్స్ తీసుకొని 2-3 కన్సల్టెన్సీతో మీరు కంపేర్ చేసి, సో, దాని తర్వాతే మీరు అడ్మిషన్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.